లోకేష్ టీం అసలు ఏం జరిగింది? వార్తలు ఏమో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ అని యాక్చువల్గా చెప్పాలంటే పార్టీ పరంగా కీలక నిర్ణయాలు ఏం తీసుకోవాలన్నా కూడా ఈ కమిటీ సభ్యులే తీసుకుంటారు, ఫైనల్ చేస్తారు. ఇందులో పూర్తిగా 22 మంది సభ్యులతో కూడినటువంటి అద్భుతమైన కమిటీ ఎప్పటి నుంచో ఉంది. మోస్ట్లీ చంద్రబాబు నాయుడు గారికి మరీ దగ్గరగా ఉన్న వాళ్ళందరూ దీంట్లో ఉంటారు. ఇప్పటి వరకు దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా 70 పైచిలకు వాళ్ళే ఆల్మోస్ట్ చెప్పాలంటే సీనియర్ నాయకులే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా అంటే ఆయన ఆలోచన శైలి ఎలా ఉంటుందో వీళ్ళది కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు దాన్ని సంస్కరించే పనిలో ఉన్నాడు లోకేష్. రీజన్ ఇప్పుడు రేపు 4 రోజులైతే వీళ్ళందరూ ఇంకా రిటైర్ అయిపోవాలి, వయసు బాగా పడిపోయింది. ఇప్పుడు ఏంటంటే యంగ్ బ్లడ్ అందులో చేరిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. యంగ్ వాళ్ళని ఈ కమిటీ తీసుకునే నిర్ణయాలు, పార్టీ తీసుకునే నిర్ణయాలు, కీలకమైన నిర్ణయాలన్నీ దీని మీద ఆధారపడి ఉంటాయి. సో ఈ 22 మందిని ఇక మీద రిటైర్ అయిన తర్వాత అంటే హైలీ నాలెడ్జబుల్ పర్సన్, అలా చెప్పి ఎవరు పడితే వాళ్ళని కాదు, వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు మనకు అవసరమైతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు జాక్పాట్ మినిస్టర్ అవుతాడు చెప్పాలి అంటే, ఎర్రనాయుడు సంబంధించినటువంటి వంశాంకురం. బట్ నువ్వు ఎయిర్ స్పేస్ మినిస్టర్ చేసిన తర్వాత సచ్ బ్యూటిఫుల్ డెసిషన్స్, ఎంత అందంగా మాట్లాడతాడు, అర్థం పట్టినట్లు మాట్లాడతాడు చాలా. అండ్ డెసిషన్స్లో కానీ అన్నిట్లో మీనింగ్ఫుల్ డెసిషన్స్ అవన్నీ కూడా. లాస్ట్ టైం ఆ సిరైతే ఇప్పటికీ ఒక మంచి పరిణామం. తను అనర్గళంగా మాట్లాడుతుంటే కొన్ని వాటర్ అడిగితే సుధామూర్తి గారు తీసుకొచ్చి ఇవ్వడం, సచ్ ఎ బ్యూటిఫుల్ సీనరీ. అండ్ ఆ ఏజ్లో ఎంపీ అవ్వడమే చాలా ఇది. ఆ ఎంపీని సమగ్రవంతంగా పూర్తి చేసి తనకి ఇచ్చిన టాస్క్లని కంప్లీట్ చేసి ఏరియా వాళ్ళందరి మన్ననలు పొంది, చంద్రబాబు నాయుడు గారి మన్ననలు కూడా పొంది, ఇప్పుడు ఆయనని సెంట్రల్ మినిస్ట్రీకి అని పంపించారు అంటే చూడు గ్రేట్ రియల్. సో ఇలా యంగ్ టీము మన లోకేష్ గారి దగ్గర చాలా మంది మంచి వాళ్ళు, మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, మంచిగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. వన్ మోర్ గై అశ్మిత్ రెడ్డి, జేసీ వాళ్ళ ఇంటర్పై అసలు తను మాట్లాడుతుంటే అసలు వింటూనే ఉండాలనిపిస్తుంది. సచ్ ఏ బ్యూటిఫుల్ డే. నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, వాటిని అమలుపరచడంలో కానీ, సలహాలు ఇవ్వడంలో కానీ మంచి నైపుణ్యం గల పీపుల్ అనమాట. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది. నేను చెప్పింది 1-2 పేర్లే, గుప్పెడు మంది ఉన్నారు. ఆ గుప్పెడు మందిలో ఓ 22 మందిని ఏది దీంట్లో పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు లోకేష్ టీం ఆలోచిస్తుంది. అండ్ దీనికి గత సీనియర్ టీంకి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత వహించినట్టు ఈ యంగ్ టీంకి లోకేష్ గారి నాయకత్వం వహించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలు కానీ, పార్టీకి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు కానీ వీళ్ళందరూ కలిసి ఏదైనా చర్చించి ఓకే అనుకుంటే దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రతి రాజకీయ పార్టీలో ఇలాంటి టీం ఒకటి ఉంటే అన్ని పార్టీలు ప్రజల మెప్పు పొందుతాయి, బాగుంటాయి.